ఇలా వస్తుందని అస్సలు అనుకోలేదు. ఈ షేప్ చూస్తే పిల్లలైతే మంచిగా తినేస్తారు, బాగా ఎంజాయ్ చేస్తారు కూడా. సో టేస్ట్ బాగుంది అండ్ ఆల్సో మిడిల్లో మనకు నట్స్ వచ్చి చాలా బాగుందన్నమాట ఫ్లేవర్ఫుల్గా తింటుంటే. సో ఎలా చేయాలో చూసేద్దాం. ఇక్కడైతే నేను డార్క్ కాంపౌండ్ ఇంకా మిల్క్ కాంపౌండ్ అయితే తీసుకున్నాను. 2 తీసుకున్నా. దాన్ని మంచిగా మిల్క్ కాంపౌండ్ వచ్చేసి 2 పీసెస్ తీసుకున్నా అండ్ డార్క్ వచ్చేసి 1. అంటే దీంట్లో డబల్ తీసుకోవాలి, యాక్చువల్గా డార్క్ తక్కువ తీసుకోవాలి, మిల్క్ ఎక్కువ తీసుకోవాలి, అప్పుడు డైరీ మిల్క్ ఫ్లేవర్ వస్తుందని చెప్పినారనమాట. ఇంకా సో అందుకే ఇంకా డార్క్ వచ్చేసి సింగిల్ అండ్ మిల్క్ వచ్చేసి 2 తీసుకున్నాం. అందుకే చేంజ్ చేసిన తర్వాత దాన్ని చాలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. సో పీసెస్గా కట్ చేసుకుంటే మనకు తొందరగా మెల్ట్ అయిపోతుంది. ఇది అసలు చేయడానికి రీజన్ ఏంటంటే, నేను ఫస్ట్ ఒకసారి డైరీ మిల్క్ కొనుక్కుంటే నట్స్ది కొనుక్కున్నాను అనమాట కావాలనే. కానీ మొత్తం కిస్మిస్ వచ్చింది. ఏంది ఇంత రేట్ పెట్టి కొనుక్కుంటే కిస్మిస్ వచ్చిందని, సో మనమే ఇంట్లో ట్రై చేసేసుకుంటే మనకు నచ్చిన నట్స్ వేసుకోవచ్చు కదా అని చెప్పి అనుకున్నా. సో ఒకసారి ట్రై చేద్దాం, బాగా వస్తే నెక్స్ట్ టైం నట్స్తో మంచిగా ట్రై చేయొచ్చు అని చెప్పి ట్రై చేసినాం. సో ఫస్ట్ వచ్చేసి మిల్క్ కాంపౌండ్ మొత్తం పీసెస్గా చేసేసుకున్నా. నెక్స్ట్ డార్క్ కాంపౌండ్, దాని తర్వాత డబల్ బాయిలింగ్ ప్రాసెస్లో మీకు కావాలంటే బౌల్ కూడా పెట్టుకోవచ్చు. బౌల్ లేదు అంటే ఇట్లా ఏదైనా ప్యాన్లో వాటర్ పోసి కూడా పెట్టుకోవచ్చు అనమాట. చాలా తొందరగా మెల్ట్ అయిపోయింది. మొన్న అయితే చాలా టైం పట్టింది, కానీ ఈరోజు చాలా తొందరగా జస్ట్ వితిన్ 3 to 4 minutesలో అయితే మెల్ట్ అయిపోయింది ఇట్లా మొత్తం. సో దాన్ని ఏంటంటే ఎక్కడ మనకి లమ్స్ లేకుండా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. సో అది మొత్తం మెల్ట్ అయిపోవాలన్నమాట. సో కొద్దిసేపటికి ఇలా మెల్ట్ అవుతుంటే మనం 2 ఫ్లేవర్స్ అనేది మంచిగా మిక్స్ అయిపోవాలి. అంటే డార్క్ కానీ మిల్క్ కానీ కాంపౌండ్ మొత్తం అయితే మిక్స్ అయిపోవాలి ఇలా అనమాట. అసలు మధ్యలో ఇంకెక్కడ బబుల్స్ టైప్ అస్సలు ఉండొద్దు. సో దాన్ని ప్రెస్ చేస్తూ మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. తొందరగానే అయిపోతుంది. వితిన్ తొందరగానే మెల్ట్ అయిపోయింది 5 minutesలో. అట్లా 5 minutes లోపలనే ఇంకా దాని తర్వాత ప్యాన్ నుంచి కిందికి తీసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసిన. కన్సిస్టెన్సీ ఇలా రావాలన్నమాట. సో ఇలా వస్తే మనకి వేసుకునే అంటే దాంట్లో వేసేటప్పుడు మనకి ఏ ప్రాబ్లం ఉండదు. సో ఇంకా కొన్ని అయితే నట్స్ మా ఇంట్లో యాక్చువల్గా లేకుండే, ఫస్ట్ టైం ట్రై అని చెప్పి నార్మల్గా ఆల్మండ్స్ ఉండే ఆల్మండ్స్నే తీసుకున్నా. బట్ కాజు అట్లా ఉంటే ఇంకా టేస్ట్ సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ టైం అయితే కాజుతో ట్రై చేస్తాం. ఇంకా ఏం లేదు, జస్ట్ నార్మల్గా మనకి నచ్చిన షేప్స్లో అయితే నేను రీసెంట్గా అయితే ఇది అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. ఎందుకంటే చాలా క్యూట్ షేప్స్లో ఉన్నాయి కదా, పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, వాళ్ళు కూడా మంచిగా తింటారని చెప్పి. సో ప్లెయిన్ ఎందుకంటే ఫస్ట్ మా చెల్లి నట్స్ ఏం తినదు కాబట్టి తన కోసం ప్లెయిన్గా, ఇంకా మేము నట్స్ తింటాం కాబట్టి మేము నట్స్తో అయితే వేసుకున్నాం. నిజంగా చెప్తున్నాం, నట్స్తో వేసింది చాలా టేస్టీగా ఉంది. ఇక నట్స్ డ్రై ఫ్రూట్స్ తినని వాళ్ళని మనం ఏం చేయలేము కాబట్టి వాళ్ళ కోసం ప్లెయిన్ అనమాట. ఇంకా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో అవసరం లేదు, నార్మల్ టెంపరేచర్లోనే పెట్టేసుకొని ఒక 30 minutes అనమాట. 30 minutes లోపే చాలా మంచిగా అయిపోయింది అనమాట. ఎలా వచ్చిందో చూడండి. తర్వాత డీమోల్డ్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. షేప్స్ అయితే చాలా క్యూట్గా ఉన్నాయి. మీరు అనుకోవచ్చు చాక్లెట్ని మెల్ట్ చేసి మళ్ళీ చాక్లెట్ చేయడం ఏంది అని, బట్ మనకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. నచ్చిన నట్స్తో మనకు నచ్చిన ఫ్లేవర్లో వేసుకుంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.